అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో మనం ధనుర్మాస విశిష్టత, గోదాదేవి ఎవరు, ధనుర్మాస వ్రతం ఎలా చేసింది, ఎందుకు చేసింది, అలాగే గోపికలను అనుకరించి గోదాదేవి 5000 సంవత్సరముల ముందు గోపికలు పొందిన ఫలితం కంటే అతి ఉత్తమ ఫలితాన్ని ఎలా పొందింది, గోపికలు పొందింది ఒకనాడు శ్రీకృష్ణ సాక్షాత్కారాన్ని. కానీ అది అనుకరించిన గోదాదేవి సాక్షాత్తు అర్చామూర్తిగా వచ్చేసిన రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకొని, పాణిగ్రహణం చేసుకొని, రంగనాథ స్వామి శ్రీచరణాల్లోనే తాను అంకితమైపోయింది. ఇంతవరకు తెలుసుకున్నాం కదా! ఈరోజు గోదాదేవి రంగనాథ స్వామిని చేరుకున్న తర్వాత విష్ణు చిత్తుల వారు ఏమయ్యారు? అలాగే గోదాదేవి చేసిన ప్రతిజ్ఞ ఏంటి? ఆ ప్రతిజ్ఞని రామానుజుల వారు ఎలా నెరవేర్చారు? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. గోదాదేవి కళ్యాణం అయిపోయాక ఉత్సవమూర్తులతో కలిసి గోదాదేవి గర్భాలయం లోపలికి వెళ్ళిపోయి స్వామివారిలో చేరిపోయేటప్పటికి పాపం విష్ణు చిత్తుల వారు దుఃఖానికి తట్టుకోలేక అయ్యో ఏది మా పిల్ల అని ఆక్రోశిస్తారు. అప్పుడు రంగనాథ స్వామి సమాధానమిస్తూ ఇలా అంటారు, మామగారు అర్పించిన తర్వాత ఆమె మాతో ఉండాలి కదా అనంటే విష్ణు చిత్తుల వారు మిగతా వారిలాగా మేము కూడా అల్లుడిని, కూతురిని చూసుకోవాలి కదా అంటారు. దానికి రంగనాథ స్వామి ఏమంటారు మరి? ఇల్లరికం వచ్చేయమంటారా? అని అడుగుతారు. విష్ణు చిత్తుల వారు చాలా సంతోషం వచ్చేయండి అని అంటారు. ఇది మొదటి ఇల్లరికపు చరిత్ర అవుతుంది. మా ఊరికి వచ్చేయండి స్వామి అని అంటారు విష్ణు చిత్తుల వారు. అప్పుడు స్వామివారు మీరు బయలుదేరి శ్రీవెల్లిపుత్తూరు చేరండి. మీరు వెళ్ళేలోపు మేము మీ గృహానికి చేరుంటాము అని విష్ణు చిత్తుల వారిని పంపిస్తారు. పంపించేసి గరుడాల్వార్ మీద గోదాదేవితో పాటు రంగనాయకుల స్వామి బయలుదేరి రంగరాజుగా శ్రీవెల్లిపుత్తూరు చేరి గోదాదేవితో పాటు గోదాదేవి ఉండే భవనంలో స్థిరప్రతిష్ఠ అయ్యాడు. ఈరోజు మనం శ్రీవెల్లిపుత్తూరులో చూసే ఆలయం ఆనాటి గోదాదేవి యొక్క గృహం. పక్కనే వటపత్ర సాయి గుడి కూడా ఉంది. ఆ పక్కనే ఆండాల్ సన్నిధి కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ రంగనాథ స్వామికి కొత్త పెళ్లి కొడుకులాగా ఆరాధన చేస్తారు. శ్రీవెల్లిపుత్తూరులో ఉన్న మూర్తులు సజీవ మూర్తులు. పిలిస్తే పలుకుతారు. ఆహా! విగ్రహాలు పలకడం ఏంటి అని మనకనిపిస్తుంది కానీ, ఒక 1000 ఏళ్ల క్రితమే చరిత్రలో రామానుజుల వారితో మాట్లాడి గోదాదేవి అనుగ్రహించింది. ఈ సన్నివేశం ఏంటంటే, గోదాదేవి తిరుప్పావై 30 పాటలు పాడిన తర్వాత వెంటనే రంగనాథ స్వామి పిలుపు రాలేదు. ఆ ఆలస్యాన్ని గోదాదేవి తట్టుకోలేక మరో 143 పాటలు పాడింది. నాచియార్ తిరుముడి అనే పేరుతో. వీటిలో ఆమెకి కలిగిన ఆనందం, దుఃఖం, బాధ, ఆక్రోశాన్ని అన్నిటినీ వ్యక్తం చేసింది. అదే సమయంలో 10 పాటలు వాళ్ళ ఊరి పక్కనే ఉండే సుందర బాహుస్వామి, ఆయన మొక్కుల స్వామి. మన తెలుగు వారికి మొక్కుల స్వామిగా వెంకటేశ్వర స్వామి ఎలాగో, అక్కడ వారికి ఆ ఊరికి సుందర బాహుస్వామి మొక్కుల స్వామి అనమాట. దాన్నే దక్షిణ తిరుపతి అని అంటారు. అయితే గోదాదేవి ఆ స్వామి దగ్గర నేను కోరుకున్నట్టుగా రంగనాథుడితో నాకు పరిణయం జరిగితే నీకు ఒకటో, వందో, వెయ్యో మంచి రుచికరమైన పాయసం సమర్పిస్తాను అని, వెన్న సమర్పిస్తానని మొక్కుకుంది. వేరే వాళ్ళకి కానీ నువ్వు మొక్కు తీరిస్తే, ఆ కోరిక తీరాక వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నా కోరిక తీరిస్తే నీకు 2 లాభాలు. 1 పాయసం, 2 నిరంతరం నేను నీ సేవలో ఉంటానయ్యా అనంటుంది. మ్రొక్కుబడికి ఫలితంగా గోదాదేవికి రంగనాథ స్వామితో వివాహం జరిగింది. కానీ వివాహం జరిగిన వెంటనే గోదాదేవి రంగనాథుడిలో చేరిపోయింది. ఆవిడ మ్రొక్కుకుంది కానీ మ్రొక్కు తీర్చుకోలేదు. అప్పటికే 4000 సంవత్సరాలయిపోయాయి. 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారి కాలంలో గోదాదేవి చరిత్ర చదువుతుండగా గోదాదేవి మ్రొక్కుకుంది కానీ మ్రొక్కు తీర్చుకోలేదు, కొరత మిగిలిపోయిందని, మనం గోదాదేవి కుటుంబ సభ్యులం కనుక మనం తీరుద్దామని రామానుజుల వారు అనుకొని సుందర బాహుస్వామి దగ్గరకు వెళ్ళి 1000 గంగాళాలతో పాయసం తయారు చేసి స్వామికి సమర్పించారు. ఇది జరిగింది అని అమ్మకు చెప్పడానికి శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళి పాయసం తీసుకొని అక్కడ గోదాదేవికి సమర్పించి అమ్మా ఆనాడు నువ్వు మ్రొక్కావు. దానికి ఈనాడు తీర్చడం జరిగింది అని చెప్పి నమస్కారం పెట్టారు. అప్పుడు గర్భాలయంలో ఉండే గోదాదేవి అర్చామూర్తి విగ్రహం కదిలి ముందుకు వచ్చి ముందు ఉండే మండపంలోకి వచ్చి అక్కడ నిలబడి అన్నా అంటుంది.
సోదరి చేసిన ప్రతిజ్ఞని సోదరుడు నెరవేర్చినట్టుగా నేను చేసిన ప్రతిజ్ఞని నువ్వు నెరవేర్చావు. నాకు సోదరుడివి అయ్యావయ్యా అని సంభావించి అక్కడ ఉండే అర్చక ప్రవరుల చేత వారికి సెటారి, తీర్థం, మర్యాద, ప్రసాదం అన్నీ ఇచ్చి అనుగ్రహింపజేసింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? 1000 సంవత్సరాల క్రితం కూడా గోదాదేవి మాట్లాడింది. ఆవిడ చెప్పిన మాటలు, పాడిన పాటలు విని అర్చామూర్తి కదిలి ఆమెని వివాహం చేసుకున్నాడు. అప్పుడే గోదాదేవి ఆ పాటల్లో చెప్పింది. ఏమనంటే, ఎవరు ఇలా పాడుతారో వారి విషయంలో భగవంతుడు సర్వదా అనుగ్రహిస్తాడు అని వాగ్దానం చేసి చెబుతుంది. దీన్ని అనుసరించే ఎన్నో సార్లు గోదాదేవి వాన కోసం పాడిన పాటల్ని మనం కూడా పాడి వర్షాలు పడడం మనం కూడా చూసాం. కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సకల శుభాలు ఇచ్చే వ్రతం. ఒకటి ఇస్తది, ఒకటి ఇవ్వదు అని లేకుండా ఎవరికి ఏం కావాలో అన్నీ ప్రసాదించే వ్రతం. ధనుర్మాస వ్రతాన్ని అందరూ జరుపుకొని గోదాదేవి ఎవరు? ఈ వ్రతాన్ని ఎందుకు చేసింది? రామానుజుల వారు ఎవరు? ప్రతిజ్ఞ ఎలా తీర్చారు? ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని మీ పిల్లలకు కూడా చెబుతారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం శ్రీ గోదాయై నమః, రామానుజాయై నమః అని కామెంట్ చేయండి. ముందు వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి.